ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ ఫార్మర్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనకి ట్రాక్టర్ మౌంట్ స్పేర్, మినీ మౌంట్ స్పేర్. ఇది 300 లీటర్ది అనమాట. ఇవాళ మనకి డెలివరీ అనేది అయింది. టెస్టింగ్ అనేసి మనకు తోటలకి అయితే తీసుకొచ్చినాం, టెస్టింగ్ చేసినాం, మంచిగా సూపర్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకున్నైతే మోడల్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మోడల్. ఇది మన బండి వచ్చేసి 30 HP సోనాలిక. దాని తగ్గట్టు కరెక్ట్గా సెట్ అయింది. దీనికి చూస్తానికైతే మంచిగా అనిపిస్తుంది. మనం అట్లా అనేసి తీసుకున్నాము. అయితే నార్మల్ దానికి ఈ ప్రీమియం క్వాలిటీకి తేడా ఏంటంటే చాలా ఉన్నాయి తేడా దీనికి దానికి. నేను చాలా చూసిన దాంట్లో వాళ్ళు చెప్పిన దానికి మనం చూసిన దానికి చాలా తేడా ఉంది. అంటే నార్మల్ దానికి దీనికి ప్రైస్లో తేడా ఉంది, క్వాలిటీలో తేడా ఉంది, ఐరన్లో తేడా ఉంది. ప్రతి ఒక్క డ్రమ్తో సహా, డ్రమ్ అంటే కామన్గా అన్నిటికీ ఒకటే ఇస్తారు. ఈ పైపు, హైడ్రాలిక్ పైపులు, ఈ పంపు, దాంతోపాటు వైపర్ సెట్టు, ప్రతి ఒక్కటి కంప్లీట్గా దీంట్లో తేడా అయితే ఉంది. ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము దీనికి ఏమేమి ఇచ్చారంటే వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు, టూల్ బాక్సులని అన్నీ పంపించారు. మనకి టూల్ కిట్ ఇచ్చారు. టూల్ కిట్ ఒకటి చూపిస్తారు చూడండి. ఈ టూల్ కిట్ లోపల టూల్స్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. దాంతోపాటు పీటీఓ షాఫ్ట్ ఇచ్చారు. దీనికి మనకు ఒక గ్లాసెస్ ఇచ్చారు, అంటే ఫేస్ మాస్క్ గ్లాసెస్. మనకి స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఆ స్ప్రేయర్ అనేది మనకి కళ్ళకు తగలకుండా, ముఖానికి పడకుండా ఇది ఒకటి ఇచ్చారు. ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది గాలి వచ్చినప్పుడు. నార్మల్ టైంలో పెట్టుకోకపోయినా ఈ గాలి వచ్చిన టైంలో ఖచ్చితంగా వాడండి, చాలా వరకు మంచి యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి ఈ పంపు దార అయితే ప్రీమియం క్వాలిటీలో అయితే మనకి పంపుతో సహా అన్ని క్వాలిటీస్ అనేది మనకి చేంజ్ అయినాయి, నార్మల్ దానికి దీనికి. దాంతోపాటు దీని వెయిట్ చాలా హెవీగా ఉంది. చాలా అంటే మనకి 160 నుంచి 180 kgs ఉంటాయి అన్నారు. మినిమం 150 kgs ఉన్నా కూడా హెవీ అన్నట్టే. ఎందుకంటే పంపులో ఏమంటే ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, మనకి వెనకాల ట్యాంక్ ఒకటి, బెల్ట్లు, పైన రోలింగు, ఐరన్, బేరింగ్లు, ఈ వైపరు స్టాండు ఇంతవరకు ఉంటుంది. కాబట్టి 150 kgs అంటే నార్మల్గా ఎక్కువ అన్నట్టు. ఎందుకంటే కల్టివేటర్ అనేది మనకి 120 kgs ఉంటుంది మామూలుగా. క్వింటల్ నుంచి 150 kgs మధ్యలో ఉంటుంది కల్టివేటరు. ఇది మనకి 150 నుంచి 180, అంటే 160 చెప్పారు, 160 నుంచి 180 మధ్యలో ఉంటుంది అనేసి. నేను 150 ఉన్నా కూడా బెటర్ అన్నట్టే క్వాలిటీది. ఏది ఈ మోడల్ అయితే మనకి మినీ స్పేర్లు అయితే. నార్మల్గా పెద్దదైతే 220 kgs ఉంటుంది, 220 నుంచి 240లో ఉంటుంది పెద్దది. ఇది 500 లీటర్స్ స్ప్రేలు అయితే. ఇది మనకి 300ది మనకి 180 దాకా ఉందంటే బెటర్ క్వాలిటీలోనే ఉన్నట్టు. నార్మల్గా ఇలా ప్రీమియం కాకుండా నార్మల్ అయితే ఏమో 120 kgs ఉంటుంది అన్న, 130, 120 అన్నారు. దాని ఐరన్ క్వాలిటీ కూడా వేరే ఉంటుంది. అయితే ఇది మొత్తం కంప్లీట్గా బేరింగ్తోనే మారింది, బేరింగ్ సిస్టమ్ అనమాట మొత్తం. ఇది కంప్లీట్గా బేరింగ్లతోనే. మనం బేరింగ్లో కూడా గ్రీసింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. వైపర్లకైనా ఏదైనా మనకి బెల్ట్ సిస్టమ్స్, మనము ఆ కుండ ఓల్డ్ మోడల్ వచ్చేసి కుండలు అవి ఉంటాయి కదా, అవి ఫెయిల్ అయినా మనము ఆన్ ఆఫ్ స్విచ్లు వేసుకోవడం అంతా ఉంటాయి కదా. అన్నీ కాకుండా దీనికి మంచిగా బెల్ట్ సిస్టమ్ ఇచ్చిండు. మనకి బెల్టులు పోతే బెల్టులు ఆటోమేటిక్గా మార్చుకోవచ్చు. దాంతోపాటు బేరింగ్లు పోతే బేరింగ్లు మార్చుకోవచ్చు. బేరింగ్లు పోకుండా ఏంటంటే మనం గ్రీసింగ్ చేసుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుంది. గ్రీసింగ్ చేసుకొని మనం ఎక్కువ లైఫ్ అనేది మనము దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. మనం దేనైనా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంచుకోవచ్చు. ఇంకా ఈ ప్రీమియం క్వాలిటీకి వచ్చేసి మనకు పంప్ అనేది ఎక్సలెంట్ అనమాట. పంప్ వచ్చేసి మనకి 15 HP పంపు దీనికి ఇవ్వడం జరిగింది. 15 HP దీనికి పైపులైనా, ఇన్పుట్ పైపులైనా, ఏదైనా మనకి హైడ్రాలిక్ పైపులైనా, ప్రెషర్ పైపులైనా, అవుట్పుట్ పైపులైనా మనకి ప్రతి ఒక్కటి మనకి 15 HP పంప్ అనేది రావడం జరిగింది. 15 HP ఎందుకంటే మనకి పంపుల దమ్ము ఉంటే మనము చిన్న స్ప్రేయర్ అయినా గట్టిగా స్ప్రేయింగ్ అనేది మంచిగా వస్తుంది, నెంబర్ 1 స్ప్రేయింగ్ వస్తుంది, పెద్ద బండికి వచ్చినట్టుగా వస్తుంది అనమాట చిన్న స్ప్రేయర్ అయినా అనే ఉద్దేశంతో మనకి ప్రీమియం క్వాలిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ట్యాంక్ వచ్చేసి అన్నిటికీ ఒకటే వస్తుంది, ఇంటెక్స్ ట్యాంకు. అయితే ఇలా 3 రకాల ట్యాంకులు ఉంటుంది, ఒకటి బ్లూ ఉంటుంది, ఒకటి ఆరెంజ్ ఉంటుంది, ఒకటేమో గ్రీన్ ఉంటుంది. మనకి వైట్ అనేది అడిగిన నేను. అయితే వైట్ పెద్ద దాంట్లో ఎక్కువ వైట్ వస్తుంది కదా, వైట్ అయితే మనకి మందు వాటర్ అనేది ఎంతవరకు ఉన్నది ఏందనేసి మనకి స్ప్రేయింగ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు, కనపడుతుంది కానీ ఉద్దేశంతో మనం వైట్ అనేది అడిగినాం. అయితే చిన్న దాంట్లో వైట్ రాలేదంట. ఎంతసేపు ఉన్న బ్లూ, ఆరెంజ్, గ్రీన్ ఇవే నడుస్తున్నాయంట. ఎక్కువ శాతం గ్రీను, ఈ ఆరెంజ్ ఎక్కువ రన్నింగ్ ఐటము. అయితే బ్లూ ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నారు, ఈ 1 year నుంచి బ్లూ అనేది ఎక్కువ తిరుగుతుంది. అయితే మన సోనాలిక బ్లూ కదా బండి, అందుకే మనం బ్లూ అనేది తీసుకోవడం జరిగింది. వేరే వాళ్ళు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, వాళ్ళకి గ్రీన్ కలర్ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి తీసుకోవచ్చు. 2 కలర్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి, 3 కలర్స్ మొత్తం ఉన్నాయి కాబట్టి ఏ కలర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి పైప్ అనేది పైన రోలింగ్ పైప్ ఉంటుంది కదా మనకి, 3-in-1, 2-in-1 కాదు, ఇది 3 గన్లు ఉంటాయి కాబట్టి పైన రోలింగ్ ఒక గన్ వస్తుంది. ఆ రోలింగ్ పైప్ అనేది నార్మల్ దానికి వచ్చేసి మనకు వచ్చేసి 8 mm ఇస్తారు పైపు. మనం 8 mm పైప్ ఇస్తారు. మనం ఈ దీనికి ప్రీమియం క్వాలిటీ వచ్చేసి 10 mm ఇచ్చారు. మందం అనేది మంచిగా ఉంది, పైప్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంది. నేను ఇప్పుడు వాడి టెస్టింగ్ చేసినాను. గన్ ప్రెషర్ కూడా సూపర్ వస్తుంది. అయితే ఈ ప్రెషర్ అనేది మనము వాడుకునే తగ్గట్టు, అంటే
మనము వచ్చే ప్రెషర్ని బట్టి మనం ఇక్కడ ప్రెషర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రెషర్ మీటర్ వచ్చేసి మనం ఎప్పుడైనా హోల్డింగ్లో 2 పాయింట్స్ మీద ఉండాలి. మీటర్ 2 మీద పెట్టుకొని మనం ప్రెషర్ అనేది మనం రన్ చేసుకోవాలి. అది వైపర్కి అయితే 2 పెట్టుకుంటే మస్తు అయిపోతుంది. ఈ మనకి రోలింగ్ పైపు మనకి 500 ఫీట్లు అన్నట్టు, ఇది 150 మీటర్స్ అంటే 500 ఫీట్లు, 495 ఫీట్లు వస్తుంది. ఇది మన 150 మీటర్స్ అంటే మనకి అందుకు కాబట్టి మనము దీనికి మీటర్ అనేది మనము 2.5 నుంచి 3 వరకు యూజ్ చేయొచ్చు. దానివల్ల మనకి పంపు పెద్ద బండిది కాబట్టి మనకి ఇంకో 150 మీటర్లు వేసుకున్నా కూడా 1000 మీటర్ల వరకు అదే ప్రెషర్ వస్తుంది దీనికి. ఎందుకంటే ఇది మనకి 495 ఫీట్లు వెళ్ళాలి కాబట్టి పైపు ఎకరం పొడవుకి వెళ్ళాలి కాబట్టి మనకి ప్రెషర్ అంత దూరంలో పోయిన గన్ను కూడా అదే ప్రెషర్ రావాలంటే మినిమం 2.5 నుంచి 3 వరకు పెట్టుకుంటే నెంబర్ 1 ప్రెషర్ వస్తుంది. అది కూడా ఇంకొక 300 ఫీట్లు వేసుకున్నా అదే ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనకి మోటార్ అనేది 15 HP కాబట్టి నెంబర్ 1గా మనకు ప్రెషర్ అనేది మనకి సప్లై అవుతుంది అనమాట. అంత దూరం పైపుల నుంచి రావాలి కాబట్టి. అదే వైపర్లు అయితే మనకి 10 ఫీట్స్లో ఉంటుంది. పైప్ అనేది ఇక్కడిక్కడనే రోల్ అయ్యి మనకి గన్ అనేది దగ్గరనే ఉంటుంది స్టాండ్కే కాబట్టి మనం 2 పాయింట్ పెట్టుకున్నా కూడా 2 గన్లు అనేది వైపర్తో అప్పటికే మంచిగా నెంబర్ 1 వస్తుంది. పాయింట్ వస్తుంది మనకి, అట్లనే ఫ్లవరింగ్ అనేది వస్తుంది, స్టేట్ అనేది కూడా నెంబర్ 1 వస్తుంది. మంచి ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 20 ఫీట్స్ ఎటు చూసినా 20 ఫీట్స్ 15-20 ఫీట్స్ మంచి కవర్ చేస్తుంది. అదైతే ఇది వైపర్ అయితే ఇది మనకి ఆల్మోస్ట్ ఎంత కవర్ చేస్తుందంటే మనకి రోలింగ్ అయితే 1 2 3 4 5 6 7 8/2 అంటే 16 ఒక 20 అంతే. మనకు ఒక 30 ఫీట్స్ వరకు రోలింగ్ అనేది పనిచేస్తుంది. రోలింగ్ పైప్ అనేది, రోలింగ్ గన్ను మనకి 30 ఫీట్స్ స్ప్రేయింగ్ అనేది కవరింగ్ చేస్తుంది మనకి. అది ఎందుకంటే మనకి 500 ఫీట్ల తర్వాత మనకి గన్ మీదకి ప్రెషర్ వస్తుంది కాబట్టి మిగతాదైతే బెటర్గానే వస్తుంది. ఇంకా మనకైతే పంప్ అయితే నెంబర్ 1 క్వాలిటీలో ఉంది. అన్నీ మంచిగా ఉన్నాయి. పైప్ అయినా ఆటో ఫిల్లింగ్, మనం వాటర్ నింపుకొని ఆటో ఫిల్లింగ్ పైపులు అయినా దాంతోపాటు మనకి ఆటో ఫిల్లింగ్ మనకి రోలింగ్ కూడా లివర్ తొక్కితే మనకి ఆటో ఫిల్లింగ్గా మనకు వచ్చేస్తుంది. ఆ రోలింగ్ కూడా తిరిగేస్తుంది అనమాట. అదైనా ఏదైనా మనకి బెటర్ క్వాలిటీలో ఉంది. దాని ప్రైస్కి తేడా ఏంటంటే ఒక 8,000 తేడా ఉంటుంది. 8,000 to 10,000 తేడా ఉంటుంది. దీనికి 80,000 అయితే దానికి 70,000 ఉంటుంది, అంతే తేడా. కానీ క్వాలిటీలో మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు మినీ ట్రాక్టర్ మీరు 30 HP వాళ్ళైతే 300 తీసుకొని 250 వరకు ఫిల్ చేసుకోరి. ఎందుకంటే బండి అనేది వెయిట్ ఎక్కువ ఉంది కదా, స్టాండ్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల వాటర్ ఫిల్ చేసరికి బండి అనేది లేవడం జరుగుతుంది. ముందర అనేది వెయిట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఉసుక బస్తా ఏదైనా వేసుకోవాలి. నాకు టెంపరవరీగా ప్రజెంట్ ఒక రాయి అయితే ముందర